మీకు చెప్పాలంటే నాకు సిగ్గుగా ఉంది. అంటే అది ఎవరి ఫేవరెట్ కాకపోవచ్చు, కొంతమందికి బాగా ఫేవరెట్ కావచ్చు. నాకు మాత్రం చాలా చాలా ఫేవరెట్ అండి. అది ఏంటంటే, దేవుడా మన డైలాగ్ మర్చిపోయాము. ఏంటి, కోడికాళ్ళు రెసిపీ. కోడికాళ్ళు రెసిపీ ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ అన్నమాట. మా హస్బెండ్కి ఇష్టం లేదు, బట్ నాకు ఇష్టం అని చెప్పి తీసుకొచ్చారు. ఇప్పుడు నేను దాన్ని ప్రిపేర్ చేసి మీ అందరికీ చూపించబోతున్నాను. తనైతే తినలా, మొత్తం నేనే తినేసా. అద్దరిపోయింది. దేవుడా, మా ఇంట్లో ఈరోజు కోడి కాళ్ళు నాకు మాట్లాడకరా, కాలనీలో వాళ్ళంతా వింటారు. ఫేవరెట్. ఆ వేడి నీళ్ళల్లో వాటిని శుభ్రంగా కడిగేసుకోవాలండి. చాలా అంటే చాలా నాకు చిన్న డౌట్ ఉంది, అది క్లియర్ చేస్తే పడుకుంటా. సేపు ఉడకాల్సిన అవసరం లేదు. కొంచెం లైట్ గా ఉడికిన తర్వాత వాష్ చేసేసుకోవాలి. దాని మీద తొక్క ఉంటుంది కదా, తీసేసుకుంటే ఇలా ఫ్రెష్ గా కనిపిస్తుంది. ఇందులో కొంచెం పసుపు, ఒక 2 స్పూన్స్ కారం, అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా పెరిగేసుకోవాలి. లేదు డైరెక్ట్ అంటే నేనైతే కొంచెం వేసుకున్నా, మీరు వేసుకుంటాం వేసుకోకపోవడం అది మీ ఇష్టం, స్కిప్ చేసేయండి. అండ్ లెమన్ పిండుకొని బాగా కలుపుకోవాలండి. నాకు చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది. తీసుకెళ్ళిపోయి దాన్ని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. సేమ్ ప్రొసీజర్ అండి. ఒక టమాటా వేసి లైట్ గా తిప్పేసుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎన్నాళ్ళు చేస్తున్నారు? ఎన్నాళ్ళంటే టిపికల్ క్వశ్చన్. సో మెనీ ఇయర్స్. చాలా బాగుంటది. నిమ్మకాయ పిండుకొని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంక ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఒక గరిట ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ ఎక్కువే అవసరం లేదు. అండ్ ఇందులో కొంచెం నేను ఉల్లిపాయలు వేసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్నాను. చీలికల్లాగా కొంచెం కరివేపాకు వేసుకున్నాను. చాలా బాగుంటది. ఈ రెండులా వేపేసుకున్న దీనికి అంతటికీ బాధ్యత మీరేనమాట. బాధ్యత కాదండి, క్రెడిట్. దట్ క్రెడిట్ గోస్ టు మీ ఓన్లీ. తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్ని కలిపి మిక్సీ పట్టుకున్నాను. అయినా ఇలాంటి పనులు చేసినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించాలి కానీ ప్రశ్నల మీద ప్రశ్నలు ఏంటండి మత లేకుండా చేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం కాళ్ళు వేసేసుకొని కలిపేసుకోవాలి. అందులో ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావు? మనం ఇప్పుడు కారం అలాగే మసాలాలన్నీ వేసేసుకోవాలి. చాలా బాగుంటది. నేనైతే ఏ మసాలా యూజ్ చేయలేదు, ఒట్టి కారం వేసుకున్నాను. చాలా బాగుంటదండి. ఆ స్పైసీనెస్ అయితే వస్తుంది, ఎందుకంటే మనం ఫ్రిడ్జ్ లో పెట్టాం కాబట్టి. వాటర్ ఏమిటి సిగ్గుపడుతున్నారా? అనేది ఊరుతుంది. ఆ వాటర్ వచ్చేసి చూసారా, చాలా బాగుంటది. ఆ గ్రేవీలో కొంచెం కొత్తిమీర వేసుకొని వేడిగా తింటే అద్దరి పోద్ది. మామూలుగా